ఫస్ట్ వ్లాగ్ కూడా వచ్చేసాము. నానాక తిప్పలు పడి వచ్చినట్టుంది భయ్య. ఇష్టంగా ఉంది భయ్య ఈ వ్లాగింగ్. ఫస్ట్ అసలు మేసెస్ పోతే చేసే పని ఏంటో తెలుసా, ఈడీడే రౌండ్లు వేస్తున్నాయింది భయ్య నేను. హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. టు సపోర్ట్ మీ. వీఆర్ రన్నింగ్ ఫర్ మెట్రో. We just have a minute to reach there. We are going to Kenwood. ఫైనలీ కెన్వుడ్ వచ్చేసాము. నానాక తిప్పలు పడి వచ్చినట్టుంది భయ్య. ఆ మెట్రో అయితే వామ్మో ఎంతసేపు తర్వాత వచ్చిందామంటే మేము, దేవుడా అసలు చిరాకు పుట్టింది. ఓకే ఇట్స్ ఓకే. మమ్మీ ఎప్పుడు ఏడికి అబ్బాయి ఎప్పుడు ఈ పిల్ల షాపింగ్ పోయేది అనేది ఏడికో అర్థమయ్యేది కాదు. సో దిస్ ఈజ్ కెన్వుడ్ మమ్మీ, ఇది కెన్వుడ్. ఎంత కొత్తగా ఉందంటే వ్లాగింగ్ చేస్తుంటే, దేవుడా ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఎవరో మనల్ని చూస్తున్నట్లే ఉంది. దిస్ ఈజ్ లోవిషా జ్యువెలరీ షాప్. బేసికలీ 3 for $18 అంట. చూద్దాం. నైస్. విన్సార్లో చాలా బాగున్నాయి అసలు బట్టలు చాలా బాగున్నాయి. ఇంకా ఆఫర్లో ఉన్నాయి అన్నారు. మేమైతే విన్సార్కి వెళ్ళింటిమి. సో ఐ షో యూ. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. సో పైన అయితే పెద్ద బ్రాంచ్ ఉంటాయి. మైకల్ కోర్స్, రేబన్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. నేను మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఈ స్టోర్లోకి పోలేదండి. ఐ షో యూ. లైక్ దిస్ ఈజ్ రేబన్. ఇక్కడ మైకల్ కోర్స్ అయితే కాస్ట్లీ అనిపిస్తుంది. ప్లెట్స్లో తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ. అండ్ మామూలుగా అందరు ఈ గ్యాప్లో ముచ్చట్లు ఏమేస్తారబ్బా. నాకైతే అసలు 10 నిమిషాల వీడియో అంటే 10 నిమిషాల వీడియో ఎట్లా వేస్తారో కూడా అర్థం కావట్లే. వామ్మో చాలా కష్టంగా ఉంది భయ్య ఈ వ్లాగింగ్. ఇట్లా కెమెరా పట్టుకొని నడుచుకుంటూ పోతుంటే ఎవరు చూస్తున్నారు ఏందా అన్నట్లుంది. స్టోర్స్ అటు సైడ్ విక్టోరియా సీక్రెట్ ఉంది. దిస్ ఈజ్ లైక్ కే జ్యువెలర్స్. సన్ గ్లాసెస్ హట్ అంట బ్రో. వీళ్ళెంత 40% ఆఫ్ అని ఇచ్చినా కొనలేం భయ్య. వర్సాచే. ఓ దిస్ ఈస్ లైక్ సెఫోరా. కెమెరా ఎట్ట పడితే అట్ట పెడుతుంది నేనైతే, దేవుడా. ఓ మై గాడ్. దెర్ ఈస్ బాత్ అండ్ బాడీ వర్క్స్ దేర్. అక్కడైతే సెన్స్ చాలా తక్కువ, అసలు $5 అలా వస్తాయి అన్నమాట. నేను చూసినప్పుడైతే వావ్. ఇక్కడ పుషబుల్ అని ఉంది, విచ్ ఈస్ లైక్ ప్లషెస్ ఉంటాయి దీంట్లో. సో నైస్, చాలా బాగుంటాయి కానీ కాస్ట్ కూడా బాగుంటాయి. అండ్ షూ షాప్స్, ఎక్కడికి పోయినా షూస్ అయితే మీకు కుప్పలు కనిపిస్తాయి. నైక్, అడిడాస్, కాన్వర్స్ అండ్ ఆల్. అండ్ దిస్ ఈజ్ పాటరీ బాన్ కిడ్స్. డీప్గా పడుకొని గుర్తొస్తుంది పాటరీ బాన్. మనమైతే ఇప్పుడు మేసిస్లోకి ఎంటర్ అవుతున్నాము. మేసిస్ ఈజ్ లైక్ బిగ్ షాప్, చాలా ఉంటాయి అసలు దాంట్లో. మేసిస్ రాగానే ఇటు షనెల్, ఇటు డియోర్. నైస్. అసలైన పర్ఫ్యూమ్ సైడ్ అలా వచ్చా నేను.
ఏదైతే ఏం లేదు, జస్ట్ పోదాం, పోయి చూడడానికి ఏం చెప్పాం. ఫస్ట్ అసలు మేసెస్ పోతే చేసే పని ఏంటో తెలుసా? క్లియరెన్స్ సైడ్ పోవడం. దాంట్లో అయితే తక్కువకుంటాయి, మిగతావన్నీ కుప్ప కాస్ట్ అనుకోండి. మమ్మీ అయితే ఎప్పుడు బట్టలు 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 ఏడు నుంచి పట్టుకొస్తా అంటే సగం ఆ క్లియరెన్స్ నుంచే పట్టుకొస్తాను నేను. మమ్మీ ఎంతైనా కానీ ఎందుకే అన్ని బట్టలు అంటుంది. అమ్మలో నాకు అంటూనే ఉంటారు. క్లియరెన్స్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇది క్లియరెన్స్ సైడ్. సో దీంట్లో అన్నిట్లో కంటే బాగా నచ్చే పార్ట్ ఏంటో తెలుసా నాకు? లెవిస్లో ఎన్ని కొనింటానంటే నన్ను అంబాసిడర్ అయినా చేస్తారేమో వాళ్ళు. దేవుడా, లెవిస్ చాలా బాగున్నాయి. ప్యాంట్, షార్ట్స్, స్కర్ట్స్, సో నైస్ ఇన్ లెవిస్. ఓ మై లెవిస్. లెవిస్లో కూడా క్లియరెన్స్ సైడ్ ఎక్కడో ఉండిద్ది, చూద్దాం. ఏమైనా దొరకచ్చేమో. రత్నాలు, దాగి ఉన్న రత్నాలు ఏవైనా దొరకచ్చేమో. ఈడీడే రౌండ్లు వేస్తున్నాయింది భయ్యా. నేను ఇటు సైడ్ రావడం అవసరం అంటావా? మళ్ళీ జేబులన్నీ ఖాళీ వేసుకొని పోవాలి నేను ఇప్పుడు. ఎందుకు భయ్యా? ఓకే గైస్, నేనైతే కొంచెం లెవిస్లో చూస్తా. పట్టుకోలేకున్నా, చూడకుండా చచ్చిపోయేలాగున్నా భయ్యా. చూద్దాం, అన్నీ చూద్దాం, ఏవైనా కానీ తక్కువ కాస్ట్లో ఏమైనా దొరికితే. మా వాళ్ళని అయితే కింద వదిలేసి వచ్చాను నేను. వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేస్తుంటారు నాకు తెలిసి. దర్ ఈస్ పాప్ మార్ట్. ఆ పాప్ మార్ట్లో భయ్యా మొన్న అయితే చక్కగా లైన్ అమ్మడి అందరు నిలబడినారు తెలుసా లబూబు కోసం. దేవుడా, పీపుల్ ఆర్ క్రేజీ ఓవర్ ఇట్. ఫైనల్గా మా వాళ్ళని అయితే పట్టేసా. వాళ్ళు ఏవో బట్టలు చూస్తూ ఉన్నారు. సో దే వెంట్ టు ట్రయల్ రూమ్. That's it for today guys. Thank you for watching. Do like, share and subscribe.